ఓం శ్రీమాత్రే నమః. సింహ రాశి వారికి మార్చ్ 13 శుక్రవారం రోజు సాయంత్రం 5 గంటల తర్వాత జరిగేది తెలిస్తే షాక్ అవుతారు. ఈరోజు మీ జీవితంలో కొన్ని అనూహ్యమైన మార్పులు రాబోతున్నాయి. ఒక ముఖ్యమైన వార్త మీరు వినబోతున్నారు. మీ యొక్క ఆలోచన విధానం ఈరోజు మారబోతుంది. చాలా రోజులుగా మీరు ఊహించని ప్రణాళికలు ఈరోజు మీ ముందుకు రాబోతున్నాయి. మీరు తీసుకునే నిర్ణయాలు మీ భవిష్యత్తుకు ఒక కొత్త దిశను చూపే విధంగా ఈరోజు ఉండబోతున్నాయి. చాలా రోజులుగా ఆగిపోయిన పనులు మళ్ళీ ముందుకు సాగబోతున్నాయి. ముఖ్యంగా ఈ యొక్క సింహ రాశి వారికి వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా, కెరియర్ పరంగా, ప్రేమ పరంగా, కుటుంబ పరంగా ఈరోజు ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, ఎలాంటి ఫలితాలు పొందబోతున్నారు, పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు చూడటానికి ట్రై చేయండి. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో సమస్యలు, ఎన్నో బాధలు ఉంటాయి. అలాగే మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకున్నా సరే సరైన రిజల్ట్ రావట్లేదా? అయితే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించండి. దిగంబరి దుర్గామాత జ్యోతిష్యాలయం, గురూజీ మురళి ఆనంద్ రాజు గారు. గురువు గారి సెల్ నెంబర్ 7057171356. ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పడం మా ప్రత్యేకత. స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకంగా చేయబడను. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ, పెళ్లి, పిల్లల మాట వినకపోవడం, చదువు, అత్త కోడళ్ల సమస్యలు, స్నేహితుల సమస్యలు, విదేశీ ప్రయాణాలు, వ్యాపార అభివృద్ధి, రాజకీయాలు, నరదృష్టి, నాగదోషం, అష్టదిగ్బంధనం, పిల్లలకు బాలగ్రహ యంత్రాలు, ధనం నిలకడ లేకపోవడం, ఆస్తి తగాదాలు, అన్నదమ్ముల మధ్య గొడవలు, అప్పుల బాధలు మొదలైన అన్ని సమస్యలకు 100% ఖచ్చితమైన పరిష్కారం లభించును. ఒక్కసారి నమ్మకంతో గురువుగారికి ఫోన్ కాల్ చేయండి. మీ ప్రతి సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం లభిస్తుంది. సింహ రాశి అనేది రాశి చక్రంలోనే 5వ రాశి. మక నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ సింహ రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి సూర్యుడు. ముఖ్యంగా ఈ యొక్క సింహ రాశి వారికి అయితే మార్చి 13 శుక్రవారం రోజున అయితే సాయంత్రం 6 గంటల తర్వాత మీ జీవితంలో అనూహ్యమైన మార్పులు అయితే రాబోతున్నాయి. ఈరోజు మీకు గ్రహాలు అయితే అత్యంత అనుకూలమైన ఫలితాలను ఇవ్వబోతున్నాయి. ఈ రోజున అయితే మీరు ఒక ముఖ్యమైన వార్త వింటారు. మీ యొక్క ఆలోచన విధానం మారుతుంది. చాలా రోజులుగా మీకు ఊహించని ఫలితాలు ఈ రోజున మీకు దక్కబోతున్నాయి. మీరు తీసుకునే నిర్ణయాలు మిమ్మల్ని ముందుకు తీసుకువెళ్ళే దిశగా ఉంటాయి. మీ భవిష్యత్తుకు ఒక కొత్త దిశను మార్చే విధంగా ఈరోజు ఉండబోతుంది. చాలా కాలంగా ఆగిపోయిన పనులు మళ్ళీ ప్రారంభిస్తారు. మీరు గతంలో చేసిన కృషికి ఈరోజు ప్రతిఫలం దక్కుతుంది. ఈ రోజున ఉద్యోగంలో మీరు బిజీగా ఉంటారు. మీ పనితీరును గమనించి కొత్త బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు మీకు మొదట్లో కష్టంగా అనిపిస్తుంది, కానీ అది తర్వాత మీకు గుర్తింపు తెచ్చే విధంగా ఉంటుంది. అలాగే ఈరోజు అయితే ముఖ్యంగా చెప్పుకోవాలంటే సింహ రాశి వారికి మాత్రం ఈరోజు సాయంత్రం 6 గంటల తర్వాత వ్యాపారంలో కొత్త పరిచయాలు అనేవి ఏర్పడబోతున్నాయి. ఒక కొత్త వ్యక్తి ద్వారా మీకు మంచి ఫలితాలు రాబోతున్నాయి. మీ వ్యాపారానికి సంబంధించి ఒక మంచి సమాచారం లేదా ఒక మంచి అవకాశం ఆ వ్యక్తి ద్వారా మీరు పొందుతారు. మీ భవిష్యత్తుకు అది ఒక పునాదిగా మారబోతుంది. ఈరోజు మీకు ఈ సమయంలో అయితే మంచి ఫలితం దాని ద్వారా లభిస్తుంది. ఈ రోజున కొత్త ఒప్పందాలు కుదుర్చుకునే విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. ఆర్థిక విషయాల్లో కూడా మీకు కదలిక లభిస్తుంది. ఆదాయం వస్తుంది. మీరు గతంలో చేసిన పనికి ఈ రోజున ఫలితం వస్తుంది. మీరు డబ్బు విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. కుటుంబంలో సంతోషం నెలకొంటుంది. కుటుంబంలో మీ యొక్క నిర్ణయాలకు కట్టుబడి ఉంటారు. మీ నిర్ణయాలను గౌరవిస్తారు. మీలో ఒక కొత్త ఉత్సాహం ఏర్పడుతుంది. ఒక పని మొదలు పెట్టాలని చాలా కాలంగా అనుకుంటున్నారు. ఈ రోజున ఆ పని గురించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ రోజున అయితే మీ జీవితంలో ఊహించని వ్యక్తి ద్వారా ఒక చక్కటి శుభవార్త వినే అవకాశాలు ఉన్నాయి. ఈ సమయంలో అయితే మీకు సూర్యుడు కూడా అనుకూలంగా మారబోతున్నాడు. సూర్యుని అనుగ్రహం మీపై ఉండటం వల్ల మీకు ఈ రోజున అయితే
గౌరవం లభించబోతుంది. ఈ రోజున మీరు చేసే పనిలో మీకు గుర్తింపు కూడా లభిస్తుంది. ఈ సమయంలో మీకు ఆత్మవిశ్వాసం యొక్క బలాన్ని హైలైట్ చేస్తుంది. మీరు మిమ్మల్ని మీరు నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. మీ ఉనికి ఈ రోజున అయితే ప్రదర్శింపబడుతుందని చెప్పుకోవచ్చు. మీకు ఈ రోజున ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. శని పరిపక్వత వల్ల దీర్ఘకాలిక ఆలోచనలు ప్రోత్సహింపబడతాయి. బుధుని వల్ల మీ యొక్క ఆలోచన, సంభాషణ మరియు వ్యూహాత్మక ఎంపికలు జరుగుతాయి. ముఖ్యంగా ఈ యొక్క సింహ రాశి వారికి వృత్తిపరంగా మీరు ముఖ్యమైన నిర్ణయాలు లేదా నాయకత్వ పాత్రను విశ్వసించవచ్చు. మీ యొక్క సంక్షిప్త విషయం విశ్వసనీయత మరియు ప్రశంసలను సంపాదిస్తుంది. ఈ కాలం వీటికి మద్దతు ఇస్తుంది. ఈ సమయంలో బాధ్యతలు అయితే మీకు వస్తాయి. ప్రశాంతమైన విశ్వాసం గుర్తింపును తెస్తుంది. అలాగే ఈ రోజున అయితే మీ యొక్క ఆలోచనలు మీ యొక్క ప్రతిబింబించే విధంగా స్థిరంగా ఉంటాయని చెప్పుకోవచ్చు. ఆర్థికంగా ఈ సమయంలో అయితే మీరు ఖర్చులను నివారించుకోండి. ఈ సమయంలో అయితే సానుకూల ఆర్థిక దృష్టి మీకు కలిగించే విధంగా ఉంటుంది. అయితే ఈ యొక్క సింహ రాశి వారు ఈ ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఈ రోజున మీ యొక్క జీవిత భాగస్వామితో చిన్నపాటి గొడవ లేదా తిరుగుబాటు చేసినట్లుగా లేదా అతిగా కోపగించుకున్నట్లుగా మీరు ప్రవర్తించవచ్చు. మీరు ఓపికగా ఉండండి. అలాగే ఈ రోజున అవివాహితులకు 8వ ఇంట ఉచ్చ శుక్రుడు తీవ్రమైన రహస్య ప్రేమ వ్యవహారాలను సూచిస్తున్నాడు. మీరు ఒక నిషేధించబడిన లేదా ఇప్పటికే వివాహమైన ఉన్న వ్యక్తి పట్ల ఆకర్షితులు కావచ్చు. ఇలాంటి సంబంధాలు తరచూ అపవాదులను తీసుకువస్తాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఈ రోజున అయితే ఈ యొక్క సింహ రాశి వారికి కుటుంబ పరంగా కొన్ని మార్పులు వస్తాయి. కుటుంబ సభ్యులు మీ మాటకు విలువను ఇస్తారు. ఈ రోజున మీ మాటకు గౌరవం పెరుగుతుంది. కుటుంబ సభ్యులు మిమ్మల్ని అర్థం చేసుకుంటారని చెప్పుకోవచ్చు. అలాగే విద్యార్థులకు ఈ అద్భుతమైన సమయంగా ఉండబోతుంది. ఎందుకంటే ఈరోజు మీకు చదువుపై దృష్టి ఎక్కువగా ఉంటుంది. అలాగే ఏకాగ్రతతో చదవటం వల్ల మీరు మంచి ఫలితాలను పొందుతారు. అలాగే ఈ సమయంలో గురువు అనుకూలత ఎక్కువగా ఉండటం వల్ల వివాహ ప్రయత్నాలు చేసేవారికి ఈ సమయంలో వివాహ సంబంధాలు కుదిరే అవకాశాలు ఉన్నాయి. గతంలో ఏవైతే సంబంధాలు చూస్తున్నారో అటువంటి సంబంధాలే కుదిరే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా మీ బంధువుల తరపున సంబంధాలు సెటిల్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ రోజున వ్యాపార పరంగా అయితే మీకు మంచి లాభాలు సూచిస్తున్నాయి. ఎందుకంటే కొత్త కస్టమర్ల రాక ద్వారా మీరు ఈ రోజున మంచి లాభాలను పొందుతారు. తద్వారా మీకు ఏవైనా అప్పుల సమస్యలు ఉంటే తీరిపోయే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ రోజున మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. మీరు ఎంత కష్టపడతారో దానికి తగ్గ ప్రతిఫలం ఈ రోజున ఖచ్చితంగా మీకు లభిస్తుంది అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ రోజున అయితే ఈ యొక్క సింహ రాశి వారికి ఉద్యోగంలో అయితే మీకు ప్రశంసలు దక్కుతాయి. పని ఒత్తిడి పెరిగినప్పటికీ మీకు మెల్లిగా అలవాటు అవుతుంది. కొత్త బాధ్యతలు కూడా ఈ రోజున మీకు లభిస్తాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈరోజు అయితే ఈ యొక్క సింహ రాశి వారికి అయితే సాయంత్రం 6 గంటల తర్వాత అయితే ఒక అనూహ్యమైన మార్పులు రాబోతున్నాయి. మీ జీవితంలో మీ యొక్క ఆలోచన విధానం కూడా మారుతుంది. ఈ రోజున అయితే మీకు మీ కృషికి తగిన ప్రతిఫలం దక్కుతుంది. అలాగే ఈ రోజున ఒక మంచి శుభవార్త వినే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. వ్యాపారంలో ఒక కొత్త పరిచయం వల్ల మంచి లాభాలు పొందే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఈ రోజున సింహ రాశి వారికి అయితే గ్రహాలు అయితే అత్యంత అనుకూలంగా ఉండటం వల్ల చేసే ప్రతి పనిలో మీకు ఖచ్చితంగా విజయం లభిస్తుంది. మీరు ఏంటంటే ఎంత కష్టపడతారో దానికి తగ్గ ప్రతిఫలం అయితే ఈ రోజున మీకు ఖచ్చితంగా లభిస్తుంది. ఈ రోజున దత్తాత్రేయ స్వామి ఆరాధన అలాగే లక్ష్మీదేవి ఆరాధన మీకు ఎంతో మంచి ఫలితాలను ఇస్తుంది. ఇష్టదేవత ఆరాధన ఎక్కువగా చేసుకోండి. ఇంకా మంచి ఫలితాలను పొందుతారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.